ఆర్థిక శాఖ మంత్రిగా కావచ్చు, డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా డోన్ని చాలా వరకు మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, లేకపోతే గెస్ట్ హౌస్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, ఇంకా అనేక కాలేజెస్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఇన్ని చేశారు. అంటే డోన్ అభివృద్ధిపై మీకున్న విజన్ ఫుల్ఫిల్ అయిందా? ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఏముందంటారు డోన్లో? మనం ఏదైనా మంచి చేయాలని అనుకున్నప్పుడు, ఏదైనా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ప్రగతి వైపు మనం ఏదన్నా ఒకవేళ ఆలోచన చేసినప్పుడు ఆటోమేటిక్గా అది నెవర్ ఎండింగ్ పెరుగుతూనే ఉంటుందన్నమాట. మనకు ఒక సర్వీస్ చేయాలా అనే ఆలోచన ఉన్నప్పుడు దానికి ఎండ్ అనేది ఏమి ఉండదు అనమాట. ఇంకా ఒక దాని తర్వాత ఒకటి, ఫస్ట్ మనం ఒక స్కూల్ అనుకుంటాం, ఒక స్కూల్ పై నెక్స్ట్ మల్టిపుల్ స్కూల్స్ అనుకుంటాం, దాని తర్వాత కాలేజ్ అనుకుంటాం, దాని తర్వాత మల్టిపుల్ కాలేజెస్ అనుకుంటాం. నెవర్ ఎండింగ్ అనమాట అది ఇట్ వోంట్ స్టాప్. భుగన్ గారు, డోన్ రూరల్ చూసుకుంటే రూరల్లో ఎలాంటి డెవలప్మెంట్ ఉంది? రూరల్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క డోర్ స్టెప్కు ఇంకొక 2 నెలల లోపల డ్రింకింగ్ వాటర్ రాబోతుంది. దాదాపు 36 చెరువులకు మనం నీళ్ళు ఇచ్చినందువల్ల ఇంచుమించు 10,000 ఎకరాల పైన డైరెక్ట్ ఆయకట్టే క్రియేట్ అవుతుంది అనమాట, తయారవుతుంది కొత్త ఆయకట్టు. ఆ తర్వాత ప్రతి ఒక్క గ్రామానికి బ్రహ్మాండమైన రోడ్లు వేయడం జరిగిందనమాట. ప్రతి ఒక్క మండలంలో వికేంద్రీకరణ మాదిరే ప్రతి ఒక్క మండలంలో కూడా, అంటే ఉదాహరణకు ప్యాపిలి మండలంలో మాకు పశు సంపద ఎక్కువ, యాదవుల పాపులేషన్ ఎక్కువ, జనాభా ఎక్కువ, కాబట్టి షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్ అదొక యునీక్ ఇదనమాట. షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్ ఎట్లంటే జనరల్గా ఎవరైతే మనం పశువులను చూసుకుంటూ ఉంటామో, పశు సంపద ఉంటుందో, టెక్నికల్గా మనం సైంటిఫిక్గా నేర్చుకోరు. సో షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్లో కేవలం ఒక 1 వీక్ కోర్స్ లోపల మనం మామూలుగా ఒక లైఫ్ టైంలో ఏవైతే నేర్చుకుంటాం అంతకంటే ఎక్కువ వారంలోనే నేర్చుకుంటాం. సో అది షెపర్డ్ ట్రైనింగ్ విత్ హాస్టల్, షెపర్డ్ ట్రైనింగ్ సెంటరు, వెటర్నరీ పాలిటెక్నిక్ అక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకు ఇంతకుముందు చెప్పినట్లుగా టెక్నికల్ దీనికోసం బేతంచెర్ల, అట్లా ఇవన్నీ కూడా రూరల్ కదా, స్ప్రెడ్ అవుట్, అంటే కంప్లీట్ డెవలప్మెంట్ అంతా కూడా స్ప్రెడ్ అవుట్ అనమాట. ఇప్పుడు రోడ్స్ అన్ని గ్రామాలకు అందాయి, మనకు డ్రింకింగ్ వాటర్ అన్ని గ్రామాలకు, అన్ని హౌస్ హోల్డ్స్కి అన్ని ఇళ్ళకు అందుతుంది, ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడంతా సాగునీరు అందుతుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనం కంప్లీట్గా డివైడ్ చేసాం. సో దట్ ప్రతి మండల్లో, ఇప్పుడు ఉదాహరణకు మీరు వెటర్నరీ అనేది మనం ప్యాపిల్కి ఇవ్వడం జరిగింది, అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ డోన్కి ఇవ్వడం జరిగింది, కేంద్రీయ విద్యాలయ డోన్కి ఇవ్వడం జరిగింది, ఐటీఐ డోన్కి ఇవ్వడం జరిగింది, పాలిటెక్నిక్ బేతంచెర్లకు ఇవ్వడం జరిగింది, ఇంకొక ఐటీఐ బేతంచెర్లకు ఇవ్వడం జరిగింది, ఎంఎస్ఎంఈ ఎక్స్టెన్షన్ బేతంచెర్లకు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏమైందంటే డీసెంట్రలైజ్ చేసేసినామన్నమాట. ఒక్క చోట కేంద్రీకృతం చేయకుండా వికేంద్రీకరణ చేయడం జరిగిందన్నమాట. వైసీపీ హయాంలో రైతుల పరిస్థితులు మారాయంటారా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఆర్బీకేస్ వచ్చిన తర్వాత మనకు సైంటిఫిక్గా మనకు ఇన్ఫర్మేషన్ కానీ, సప్లై ఆఫ్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ కానీ, ఆ తర్వాత ప్రొక్యూర్మెంట్ కానీ, కొనుగోలు కానీ, ఇవన్నీ కూడా ఆర్బీకే ద్వారా జరుగుతుంది కదా. సో ఆటోమేటిక్గా ఇది ఒక సెక్రటేరియట్ పరిధిలో జరుగుతుంది. అంటే ఇంతకుముందు మనం ఎక్కడో మార్కెట్ యార్డ్కు పోయే బదులు ఇప్పుడు మన డోర్ స్టెప్లో, ఇంచుమించు డోర్ స్టెప్ మాదిరి కదా, అది కూడా ఊర్లోనే జరిగిపోతుంది అనమాట. రైతు భరోసా ఏదైతే ఉందో, రైతు భరోసా కూడా సమ్ హెల్ప్, ఒక ఆర్థిక సహాయం ఫార్మర్లకు. అండ్ తర్వాత ప్రొక్యూర్మెంట్ కూడా మనం అంతకుముందు ప్రొక్యూర్మెంట్కు ఇప్పుడు మనం తీసుకునేది, మనం ఇచ్చే ఎంఎస్పి కానీ, ఇన్పుట్ సబ్సిడీస్ కానీ, మనకు గవర్నమెంటే చాలా ప్రొయాక్టివ్గా ముందుకొచ్చి చేస్తుందన్నమాట. డెఫినెట్గా టీడీపీ వేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే, అంటే రాజధానిగా ఉంటేనే డెవలప్మెంట్ అవుతుందా, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ రాజధాని అవసరమా అంటూ టీడీపీ ఆరోపణ. డబుల్ మాట. వాళ్ళే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, డెవలప్మెంట్ అనేది రాజధాని అయితేనే వస్తుందని. ఆయనే చెప్పినాడు అప్పుడు ఈ క్వశ్చన్ మేము అడిగినాం అనమాట. నవరత్నాలు అని చెప్పి మీరు హెల్త్ సిటీ అక్కడే ఎంట్రీ, ఐటీ సిటీ అక్కడే ఎంట్రీ, క్యాపిటల్ అక్కడే ఎంట్రీ, జ్యుడిషియల్ క్యాపిటల్ అక్కడే ఎంట్రీ, దాని తర్వాత లాస్ట్కు టూరిజం కూడా అక్కడే ఎంట్రీ, అన్నీ ఒకటే చోట పోతే శ్రీకాకుళం ఏం కావాలి, అనంతపురం ఏం కావాలి మేము అడిగినాము. అప్పుడు ఆయన ఏమని అంటే, రాజధాని అన్నీ ఇక్కడ ఉంటేనే పెద్ద ఊరు అవుతుంది, ఆ ఊరు పెద్ద ఊరు అవుతూనే మంచిది అని చెప్పి ఆయనే చెప్పినాడు. ఇప్పుడు తిరిగి వాళ్ళ మాట వాళ్ళే ఒకసారి చెక్ చేసుకోవాలి రికార్డు వాళ్ళు. సీఎం జగన్ సభల్లో కావచ్చు చాలా చోట్ల చెప్తున్నారు, పేదలకు పెత్తందారులకు ఈ ఎన్నికలు ఒక యుద్ధం అంటూ. ఎవరు పేదలు అంటారు, ఎవరు పెత్తందారులు? తెలుగుదేశం పార్టీని మెయిన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు మీరు బాగా గమనియండి, వాళ్ళే పెత్తందారులు. పేదలు ఎవరు? వైసీపీ పార్టీతో పాటు ఉండే వాళ్ళు ఎవరు? గ్రామ స్థాయిలో కానీ, నగర స్థాయిలో కానీ బలహీన వర్గాలు, ఆర్థికంగా బలహీన వర్గాలు, అది కులాలకు
సంబంధం లేకుండా ఆర్థికంగా కానీ ఇంకో విధంగా కానీ సోషల్గా కానీ ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్. అందుకనే ఈ గవర్నెన్స్ అనేది పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎప్పుడు కూడా ఫస్ట్, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మనం ఒక ఇండ్లు ఉంటుంది, ఒక ఇంట్లో ఒక కుటుంబం ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక పిల్లోడు బాగా చదువుకొని ఉంటాడు, మంచి ఉద్యోగం చేస్తుంటాడు. ఒక పిల్లోడు ఏ కారణం వల్లనో అంత ఐక్యం ఉండదు. సో ఒక మామూలు ఏదన్నా వ్యవసాయం ఏదన్నా చేసుకుంటారు. ఒక పిల్లోడు ఏ కారణం వల్లనో మనమేం కోరుకోము, సమ్ వైకల్యం ఉంటుంది. సో తల్లిదండ్రిగా మనం ఏం చేస్తాము, సమానంగా చూసుకుంటామా లేదా ఫస్ట్ మనము వైకల్యం ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆర్థికంగా వెనకబడి ఉండే చైల్డ్కు పిల్లవాడిని కానీ పాప కానీ సెకండ్ ఇచ్చి ఆల్రెడీ బాగున్నారు కదా వీళ్ళు చదువుకొని బాగుంటారు కదా వాళ్ళు చూసుకోవచ్చు కదా. సో ఈ పాలసీ మనం ఫాలో అయినాం అనమాట. చంద్రబాబు నాయుడు గారి పాలసీ అట్లా కాదు, ఈయన బాగున్నాడు కదా బ్రహ్మాండంగా ఉన్నాడు, ఈయనతో ఐడెంటిఫై అయితే కానీ నాకు ఇంకా బాగుంటుంది అని చెప్పి వైకల్యం ఉండేతో వదిలిపెడతాడు. చదువుకోలేని ఏ కారణం వలన, చదువు లేకనో, చదువు తక్కువ చదువు లేకుంటే పుట్టుకతోనే ఇంటెలెక్ట్ లేక వల్ల పక్కన పడేస్తాడనమాట. తేడా ఇది.